సినీ నటుడు గిరిబాబు 83వ జన్మదిన వేడుకలను తన స్వగ్రామమైన రావినూతల గ్రామంలో ఘనంగా నిర్వహించారు. తన కుమారుడు రఘుబాబు, గ్రామస్తులు, అభిమానుల సమక్షంలో కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రఘుబాబు మాట్లాడుతూ, సొంత ఊరు రావినూతల గ్రామం అంటే మా నాన్నగారికి చాలా ఇష్టమని, ఏ కార్యక్రమం జరిగినా తప్పకుండా వస్తుంటారని అన్నారు. గ్రామస్తులు, అభిమానులతో కలిసి ఉండటం అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. కొన్ని ఆరోగ్య సమస్యల కారణాల వల్ల హైదరాబాద్లో ఉండిపోవలసి వచ్చిందని, జూన్ నెలలో స్వగ్రామానికి వస్తారని తెలిపారు. డాక్టర్ హృదయనాథ్ మాట్లాడుతూ, ఇటువంటి జన్మదినాలు మరెన్నో గిరిబాబు స్వగ్రామంలో జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ మల్లికార్జునరావు, కొరిసపాడు ఎస్ఐ సురేష్, గ్రామస్తులు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడికి వచ్చి నాన్నగారి 83వ సంవత్సరం జన్మదినం పురస్కరించుకుని అందరూ ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషం. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కళాభివందనాలు, పాదాభివందనాలు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఈ ఊరు నాన్నగారికి కానివ్వండి, మా ఫ్యామిలీకి కానివ్వండి ఎంత ఇష్టమో, ఎంత ప్రాణమో. ఏ ఫంక్షన్ జరిగినా సరే చిన్నది పెద్దదని సంబంధం లేకుండా మా ఇంట్లో ఇక్కడికి వచ్చి చేసుకోవడం ఆనవాయితీ. నాన్నగారికి మెయిన్ నాన్నగారే అలవారిచ్చారు, మాకు అందరికీ అలవాటు చేశారు. రావినూతలు అంటే ప్రాణం, రావినూతల ప్రజలంటే ప్రాణం, రావినూతల గ్రామం అంటే ప్రాణం. అందుకే నాన్నగారి 83వ సంవత్సరం పురస్కరించుకొని, కాకపోతే మీ అందరిలో కొంతమంది ఈ సంవత్సరం ఇక్కడికి వచ్చి ఈ బర్త్డే ఇక్కడ చేసుకున్న నాన్నగారి ముందు, అందరి ముందు, మన గ్రామ ప్రజలందరి ముందు చేద్దాం అనుకున్నాం. కానీ చిన్న ప్రాబ్లం ఏంటంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి, కొంచెం ఆయన ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత జూన్ నెలాఖరుకో లేదా జూలై ఫస్ట్ వీక్లో ఖచ్చితంగా నాన్నగారు ఇక్కడ తీసుకొస్తాం. ఇక్కడే ఒక నెల 2 నెలలు ఉంటారు హ్యాపీగా మీ అందరి ముందు. ఇక్కడికి వస్తే ఒక రిలాక్సేషన్ ఉంటుంది నాన్నగారికి, నాకు తెలిసి ఇంకా కొంచెం బెటర్ అవుతారని ఫీలింగ్ కూడా ఉంది. థ్యాంక్స్ అందరికీ.